అమ్మా నువ్వు లేచి కాలు అలా విదిలిస్తేనే సరిపోతుంది. మెల్లగా మెల్లగా జాగ్రత్త. అయ్యో నా కాలు లాగేస్తుందిరా దేవుడా, నొప్పి భరించలేకపోతున్నా. నువ్వే కదే నీళ్లు గుమ్మరించింది, ఏమైందని అడుగుతున్నావు? కాలు నేల మీద మోపలేకపోతున్నాను. ఆసుపత్రికి వెళ్దాం జగదాంబ. సతీష్ నువ్వు వెళ్ళి ఏదో ఒక బండి తీసుకురారా. అరే హాస్పిటల్ కంతా ఎందుకు నాన్న, కాసేపు పడుకొని లేస్తే పోతుంది. నడుము భయంకరంగా నొప్పి పెడుతుంది, ఎముకలు ఒకవేళ ఇరిగిపోయాయేమో. సతీష్ తను ఊరికే చెప్పట్లేదురా, వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం మనం. అయితే మీరే తీసుకెళ్ళండి. అమ్మ అయితే కాసేపు రెస్ట్ తీసుకుంటుంది. అమ్మ లేగు అమ్మా, మెల్లగా. నేను నొప్పి తగ్గడానికి ఒక ఆయుర్వేదిక మందు ఇస్తానులే. ఇలా చూడండి, ఆ తర్వాత మీరు మందు ఇవ్వడం వల్ల అమ్మకి ఎలా జరిగిందని అందరూ నిన్నే అంటారు. అలాగైతే నూనె ఒకటి తయారు చేసి భరించలేకపోతున్నాను, తల తిరిగిపోతుంది, పడుకుంటాను. అమ్మా రా, నేను తీసుకెళ్తాను. రామ్మా రా. మెల్లగా జాగ్రత్తగా రమ్మా. దీని మోటార్ పోయిందంట, ప్రస్తుతం ఇంకో మోటార్ ఇందులో ఫిక్స్ చేసి ఇచ్చారు. ఏదైనా పర్వాలేదు, వర్క్ చేస్తుంది కదా. ఇప్పుడు బాగానే పనిచేస్తుంది, కానీ ఎప్పుడైనా ఆగిపోయే అవకాశం ఉంది. నో గ్యారంటీ. ఎంతైంది? లెక్కలు తర్వాత చెప్తానులే. తర్వాత చెప్తానులే అని 7 ఏళ్ల లెక్క ఒకేసారి చెప్పకు. కరెక్ట్ గా చెప్పాలంటే ఈ మిక్సీ వయసు. అయితే ఇది పడేసి ఇంకొకటి కొనుక్కోవడమే బెస్ట్. ఇంకొంతకాలం యూజ్ చేద్దాం, ఇక ఇది అస్సలు వర్క్ చేయదనిపించినప్పుడు మారుద్దాంలే. మనమిద్దరం మీట్ అయిన తర్వాత నీ జీవితంలో ఏమేం జరిగాయో మొత్తం అంతా నాకు తెలుసు. హరి వైఫ్ని తీసుకుని సౌదీకి వెళ్ళగానే నీకు మీ ఇంటికి ఉన్న సంబంధం మొత్తం తెగిపోయింది కదా. ఏదో ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికే నువ్విలా మాట్లాడుతున్నావు. నిజమే, నీకు సంబంధించినంత వరకు ఇది చాలా ముఖ్యమైన విషయమే. అది ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఎంత టెన్షన్ అయిన విషయమైనా నువ్వు నవ్వుతూ చెప్తావుగా, అలాగే ఇది చెప్పు. అవన్నీ నా జీవితంలో జరిగిన కష్టాలు కదా బాలా. సొంత విషయం అన్నప్పుడు దాన్ని ఎలాగైనా చెప్తాను, కానీ ఇది అలా కాదు. కన్న తల్లి, తండ్రి, సహోదరులు నిన్ను ఎందుకు దూరం పెడుతున్నారా అని నేను చాలాసార్లు ఆలోచించాను. నా మీద ప్రేమగా ఉంటే వాళ్ళకే నష్టం, అందువల్లే. వాళ్ళకి నీ మీద లేదు, కానీ నీకు వాళ్ళ మీద ఉందా బాలా? ఉండేది. అంటే ఇప్పుడు లేదనే కదా అర్థం? ఇప్పుడు మా అమ్మా నాన్నలు ఉంటున్న ఇంటి దగ్గర నుంచి కరెక్ట్గా 15 కిలోమీటర్లే ఈ ఇల్లు. హరి అన్నయ్య, దివ్య గల్ఫ్కి వెళ్ళడానికి ముందు వెళుతున్నామని చెప్పడానికి అందరూ వచ్చారు. ఇప్పుడు 2 ఏళ్లయింది, ఇంతవరకు ఎవరూ ఇక్కడికి రాలేదు. అద్దె డబ్బులు ఇస్తానని చెప్పిన అన్నయ్య ఇప్పుడు అదే ఇవ్వడం లేదు. నేనెలా ఉన్నానని ఒక్కరు కూడా బాధ్యతగా వచ్చిందే లేదు. అలా ఉన్న వాళ్ళ మీద నాకెలా ప్రేమ ఉంటుంది? ఇక్కడి నుంచి ఆ ఇంటికి వెళ్ళడానికి 15 కిలోమీటర్లే కదా. అందరూ నీతో బాగుండాలని, ప్రేమగా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు. అదే సమస్య. ఈ విషయంలో నేను నీతో పాటు అంగీకరించలేకపోతున్నాను. నువ్వు మాత్రం మిగతా వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటున్నావు కదా. అలా ఉన్న వాళ్ళ కంటికి అలాగే అనిపిస్తుంది. ఇంటి నుంచి దూరంగా ఉండాలని నువ్వు ప్రయత్నించలేదు. నీ ప్రమేయం లేకుండా వాళ్ళు నిన్ను దూరం పెట్టారు. ఆ కుటుంబంలో పుట్టిన అమ్మాయిగా నిన్ను గుర్తుంచుకోవడానికి కూడా వాళ్ళు సిద్ధంగా లేరు. వాళ్ళెప్పుడో నన్ను మర్చిపోయారులే. పూర్తిగా దూరం పెట్టారని నాకు ఇప్పుడే అర్థమైంది. ఈరోజు నీ తమ్ముడు అజయ్కి పెళ్లి జరుగుతోంది.
అజయ్ పెళ్ళి, నా తమ్ముడు పెళ్ళి. మండపానికి పెళ్లి కూతుని చేయి పట్టుకుని తీసుకువెళ్లాల్సిన అక్కని నేను. నాకు తెలియకుండా, నాతో చెప్పకుండా నన్ను వాళ్ళు మర్చిపోయారు కదా. హరి అన్నయ్య కూడా నాకు ఫోన్ చేసి చెప్పలేదు. నేను ఆడిటోరియం వరకు సవారీకి వెళ్ళాను. అప్పుడే తెలిసింది అది అజయ్ పెళ్ళని. హరి తన వైఫ్ రాలేదు, వాళ్ళకి లీవ్ దొరకలేదంట. తాళి కట్టడం చూసే బయలుదేరాను. భోంచేశావా? సొంత అక్కని కూడా పిలవని పెళ్లికి వెళ్ళి భోజనం చేయడానికి నేనేమన్నా కుక్కనా? ఇది హోటల్ నుంచి నేను కొనుక్కున్న భోజనం. సొంత తమ్ముడి పెళ్లి రోజున మీరు ఇక్కడ కూర్చొని చద్దానని తినకండి. ఈరోజు మీరు విందు భోజనం చేయండి. కన్నీళ్లు పెట్టుకుని మీరు దీన్ని తినకూడదు. అయిపోయిన దాన్ని తలుచుకొని నువ్వు కన్నీళ్లు పెట్టుకోకు. ఇదిగో తీసుకో బాలా. ఏమండి? ఆశ, అయ్యో ఎవరైనా రండమ్మా. అయ్యో అమ్మా. అయ్యో అమ్మా. ఏమైంది జగదాంబ? కషాయం తాగుతున్నప్పుడు నువ్వు ఇలాగ హఠాత్తుగా అంతా లేకూడదు. గబక్కుని లేవలేదు. గంట అయినా పర్వాలేదు, లేస్తే చాలండి. నేను పడిపోయినప్పుడు నా నడుము విరిగిపోయింది ఎవరండి. అయ్యో, నడుము నుంచి కింద వరకు పని చేయట్లేదు. అలాగైతే నేను ఇచ్చిన నూనె మందు ఏది నీకు పనికిరాలేదంటావా? ప్రభాకర్ నాయుడు గారి మందులన్నీ ఇది వరకు ఇట్లా పనిచేయట్లేదు. కావాలంటే నాన్న మీద కేసు పెట్టండమ్మా. గవర్నమెంట్ అప్రూవల్ లేని మందులు, కషాయాలు, ఆకుపసరులు అన్ని ఇచ్చాడని. వేణుగాడే కదా జైల్లో ఉంది. ఇంకా ఆరోగ్యంతో ఉన్న ఇద్దరు కొడుకులు ఇంట్లోనే ఉన్నారు కదా. నేను చేసే ట్రీట్మెంట్ కి తగ్గకపోతే తనని ఎక్కడికైనా హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఓహో, అప్రూవల్ లేని మందులు ఇచ్చి అమ్మని ఈ స్థితికి తీసుకొచ్చిందే కాకుండా మేము అమ్మ ట్రీట్మెంట్ కి హాస్పిటల్ కి తీసుకెళ్లాలా? ఇది ఎటువంటి న్యాయం? నా దగ్గరే డబ్బులుండుంటే ఎప్పుడో తనని హాస్పిటల్ తీసుకెళ్ళేవంట్రా. భార్య విషయంలో భర్తకే అన్ని హక్కులు ఉంటాయి. ఆ హక్కులు కూడా తల్లి దగ్గర కొడుకులకి ఉంటాయి. మీరు ఇలాగే నుంచొని మాట్లాడకుండా ఏదైనా మంచి హాస్పిటల్కి తీసుకెళ్లి నన్ను లేచి నడిచేలా చేయండి. ఊర్లో అందరిని కడిచే కుక్క గొంతులో పడితే ఎవరైనా కాపాడటానికి చూస్తారమ్మా? దానికి సమయం వచ్చిందనుకోవడమే. వేసుకున్న మందు ఇంకా సరిగ్గా లేదంటే తిన్నగా మనం హాస్పిటల్కి వెళ్తానేరా మంచిది. ఇలాగే ఉంచితే సమస్య పెరిగిపోతుంది. నా చేతిలో డబ్బులు లేవు. సుమేష్ తో చెప్పాను. వాడు తిరిగి వాడు అప్పుల గురించి చెప్పినప్పుడు నిజమమ్మా, బిచ్చి వెతుకునైనా సరే వాడికి ఒక 1000 రూపాయలు ఇద్దామని నాకు అనిపించింది. రోజు రోజుకి నా పరిస్థితి ఏం బాగోలేదురా. ఇంకెప్పుడు ఇలాగే పడుకోవాలేమో. వయసు అయిపోతుంది కదమ్మా. అమ్మా, రోజు రోజుకి వయసు తగ్గిపోయి ఎంగులా తయారవడానికి నువ్వు చిరంజీవి కాదు. నా శక్తికి తగినట్లు నేను ప్రతిదీ చేశానురా. ఇలా చూడు జగదాంబ, ఇంకా అంతా సెరవలేదంటే అది నువ్వు చేసిన పనులకి నీకు పడ్డ శిక్ష. కరెక్టే నాన్న. ఏ పనులు చేయకూడదో ఆ పనులు చేసిన అమ్మ కదా తను. అది కాదు, నువ్వు చేసిన తప్పులకి నువ్వు శిక్ష అనుభవించకుండా
నువ్వు లెగిసి ఇంకా నడవనే నా మనసు కనిపిస్తుంది. నేనేం తప్పు చేశారని మీరు అంటున్నారు? తప్పు చేసే వాళ్ళకి అది చేసింది తప్పు అని వాళ్ళకి అనిపించదే. ఎంత ముందు దాగినా నువ్వు మత్తులో ఉన్నావని తాగుబోతానంటే వాడు ఒప్పుకోడమ్మా, అలాగే కదా? మన కుటుంబంలో మనం చేసిన తప్పులన్నిటికీ మనం శిక్ష అనుభవించకుండా మనల్ని విధి వదిలిపెట్టదురా. 2 రోజుల ముందు బార్లో ఒక సన్యాసి కలిసి ఇదే అన్నాడు. మన కుటుంబంలో చనిపోయిన పెద్దవాళ్ళ ఆత్మలో ఇంకా శాంతి కలగలేదంట, అందువల్లే కుటుంబంలో సమస్యలు వస్తున్నాయి అంటున్నాడు. పరిహారం ఉందని ఆ సన్యాసి చెప్పాడు. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళకి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు పరిహారం చేస్తే చాలంటున్నారు. మరి నువ్వు పరిహారం చేసుకున్నావా? ఊరికి తృప్తి పరచగలమా? దానికి డబ్బులు కావాలిగా. దానికి ఎందుకురా నాయన డబ్బులు? హ, అమ్మా వాడికి కాదమ్మా, పూజ చేయించడానికి. నేను చేపించబోయే పూజ ఏంటో తెలుసా? ప్రతిరోజు హాఫ్ మందు తీసుకోవాలి, అందులో 2 పెగ్గులు ఆత్మలకి శాంతి పరిచి మిగతాదంతా నేను తాగేసేయాలి. మిగులున్నది తూర్పునున్న చెరువులో వదిలేసేయాలి. అది కాదురా, వేరే దిశలో వదిలితే ఏంటి తప్పు? అయ్యో నాన్న, దానికి ఖర్చు ఎక్కువ అవుతుంది. మొదటిది, మన ఊర్లో 3 కాలువలు తూర్పు వైపు పారుతున్నాయి. ఒకటి ఊర్లో ఉంది, 2 ఊరి చివరున్నాయి. రెండవది పెద్ద కాలువ, అది ఆంధ్ర బోర్డర్ లోనే ఉంది. మూడోది మన పక్కనూరే, కానీ అందులో నీళ్లు తక్కువ ఉన్నాయి. అంత ఖర్చు పెట్టుకుని అక్కడికి వెళ్ళి చేయడం కన్నా మన ఇంటి పక్కన ఉన్న చెరువులో వదిలేస్తే మంచిది కదా. ఎందుకురా ఊరికే బాటిల్ పారబోస్తావు? మొత్తం నువ్వే తాగేస్తే బాగుంటుంది కదా. ఊరికే చెరువులో మునిగిలేస్తే బాగుంటుందేమో. నీకు చెప్పిన వాడు ఎవడో వెళ్ళి వాడిని అడుగు. అలా కూడా చేయొచ్చు కదా. ఛా, ఇలాంటి ఐడియా నాకు రాలేదు. ఇలా కూడా చేయొచ్చు. నువ్వు మందు కొట్టడానికి ఇంకొకరిని చేర్చుకోకు. ఓ వద్దంటే వద్దు. ఎలాగో నిన్ను లేచి నడిపిద్దాం అనుకుంటే నువ్వేం చేయాలంటురా? పూజొద్దు, మందులొద్దు. నువ్వెక్కడ పడుకొని రెస్ట్ తీసుకో. చచ్చిన తర్వాత మేమే తీసుకెళ్లి బూడుస్తాం. జగదంబ, 3 పిల్లల్ని కన్నందుకు ఏ ఫలితమూ లేదని ఇప్పుడు నీకు తెలుసుంటది కదా. ఏయ్, ఎప్పుడు గెలుస్తూ ఉండే వాళ్ళ చుట్టేనే జనం తిరుగుతూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు పీకు తినేస్తున్నారు. ఏంటి పాపతో ఇక్కడికి వచ్చి నుంచున్నావు? ఏడుస్తా ఉండింది కాబట్టి బయటికి రాగానే గాలికి నిద్రపోయింది. లోపలికి వెళ్ళి పడుకోబెట్టు, నీకు వేరే పనులు లేవా? నేను ఇప్పుడు ఏ పని చేయకపోయినా కూర్చొని తినేంత డబ్బులు నా దగ్గర ఉన్నాయి. అలా తీస్తూ ఉంటే ఆ డబ్బులన్నీ ఖాళీ అవుతాయి. అది ఎలా ఖర్చు పెట్టాలో నాకు తెలుసు. ఇవాళ మొత్తం మీరు ఎంత ఖర్చు పెట్టారు? నువ్వు అడుగుతావనే నేను లెక్కలన్నీ రాసి పెట్టాను తెలుసా. ఇదిగో. ఎంత దూరం వెళ్లారో, ఎన్ని కిలోమీటర్స్ బైక్ డ్రైవ్ చేశారో అవన్నీ నాకు తెలియాలి. అదంతా ఎందుకు? అన్నిటికీ కంట్రోల్ ఉండాలి. బస్సులో వెళ్లే ప్లేసులకి బైక్ అవసరం లేదు కదా. అనవసరంగా మీరు 1 రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి నేను వదలను. మీ అమ్మా నాన్న డబ్బు కాబట్టి అలా చేస్తున్నావా? ఎవరు ఇచ్చిందైనా డబ్బు అది జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. నేను చాలా జాగ్రత్తగా చూసి ఖర్చు పెడుతున్నాను. ఎంత శ్రద్ధగా ఉంటారో నాకు తెలుసుగా. కాస్త కళ్ళు మూస్తే చాలు డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో మీరు చూస్తారు. అది తెలిసినందువల్లే అన్నిటినీ నా పేరుకి రాసి తీసుకున్నాను. మీ పేరు మీద ఇదంతా ఉండుంటే బిజినెస్ అనే పేరుతో నష్టంలో ఉండుంటావు. నువ్వు నన్ను అంత చులకం చేసి మాట్లాడకు. రిసార్ట్స్ పనులని పూర్తిగా నువ్వు బిజినెస్ ఎలా చేయాలో నేను నీకు చూపిస్తా. మనం సింపుల్ గా జీవిస్తేనే చాలు. మన దగ్గర డబ్బులు ఉన్నాయని అందరికి చూపించాల్సిన అవసరం లేదు. లిస్ట్ లో అన్ని ఉన్నాయి కదా, నేను ఒకసారి చూస్తాను. రాను రాను నేను నీ భార్యలా మాట్లాడుతున్నానేంటి? ఎవరి చేతిలో డబ్బులు ఉన్నాయో వాళ్ళ మాటే మనం వినాలి. అదే మంచిది. ఇంకా నేను ఏం చేసినా మీకోసమే కదండి. భర్తని భార్య ఎప్పుడూ వాచ్ చేస్తూనే ఉండాలి, లేకపోతే అస్సలు బాగోదు. చాలా ఓవర్గా చేస్తోంది.
అమ్మ ఎక్కడమ్మా? కొట్టుకు వెళ్ళింది. ఎప్పుడొస్తుంది? నాకు తెలీదు. ఇదిగో ఇది నీకోసమే తీసుకొచ్చాను. ఇదిగో తీసుకోమ్మా. వద్దు, ఇలా పరాయి వాళ్ళు ఇచ్చేది తీసుకోకూడదని మా అమ్మ చెప్పింది. స్కూల్లో టీచర్ కూడా చెప్పారు. నేనెవరో ఏంటి, నీ సొంత మనిషిని కదా. నా దగ్గర నుంచి తీసుకుంటే అమ్మేమనదు. ఇదిగో తీసుకో. అదేంటి చాక్లెట్ తీసుకోగానే వెళ్ళిపోతున్నావు? ఒక నిమిషం ఉండమ్మా. ఇంటికి స్కూల్లో విశేషాలేంటి? స్కూల్లో విశేషం ఏమీ లేదు, ఎప్పుడు క్లాసెస్ ఇస్తారు. నేను వెళ్ళి వినుబాబుని పంపిస్తాను, వాడే విశేషాలు మాట్లాడతాడు. వినుబాబు, విను. వద్దు, పిలవద్దు. వాడు మరీ మూర్ఖుడు. నువ్వు విశేషాలు మాత్రం చెప్పు. రా, అమ్మ వచ్చే వరకు ఇటు కూర్చో. నాకు ఇదంతా ఇష్టం ఉండదు. ఎందుకని? నా చెయ్యి వదలండి. కుమార్ సార్ బాగున్నారమ్మా? అది మీరు నాన్నతోనే అడగాలి. వెళ్ళాలి, చూసి చాలా రోజులైంది. బెంగళూరులో చదువంతా అయిపోయిందమ్మా. ఇప్పుడు ఆడపిల్లలకి వ్యతిరేకంగా జరుగుతున్న నేరాల గురించి ఒక రీసెర్చ్ చేస్తున్నాను. అలాగా, మంచి విషయం. ఏవేం అక్రమాలు జరుగుతున్నాయి? అలా పిల్లల్ని హింసించే వాళ్ళని మేడ పట్టుకొని నరికేయాలి. అలా నరకాల్సిన వాళ్ళ లిస్టుని ఇప్పుడు తీస్తున్నాను. అయితే నీ బయలుదేరతాను. ఏంటా తొందరగా కాసేపు మనం మాట్లాడుతుందాం. నేను అర్జెంటుగా ఒక మనిషిని కలవాలి, ఇప్పుడే గుర్తొచ్చింది. అదిగో బాలసుధానే వచ్చేసింది. నేను ఇటువైపు వెళ్ళేటప్పుడు అద్దె డబ్బులు గుర్తు చేద్దామని వచ్చాను. అమ్మాయి మార్కెట్కి వెళ్ళామని చెప్పింది, అందుకే తిరిగి వెళ్తున్నాను. త్వరలోనే ఇచ్చేస్తానులేండి. సరే సరే. నువ్వెప్పుడొచ్చావు? నేను ఇప్పుడే వచ్చానక్క. పిల్లల్ని ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళొద్దక్క. ఇంటికి వచ్చేవాడు ఎలా ఉంటాడో ఎవరికి తెలుసు. ఎవరొచ్చినా తలుపులు తెరవద్దని చెప్పాను కదా. కిటికీ నుంచి చూసినప్పుడు సురేంద్ర అంకలే కనిపించారు, అందుకని తలుపు తెరిచాను. నువ్వు లోపలికి వెళ్ళినా. ఇదిగో ఇది తీసుకెళ్ళి పెట్టు. ఈ చాక్లెట్ ఎవరిచ్చారు? అంకులే ఇచ్చారు. ఇది బాగోదు. సురేంద్రన్ని ఇంట్లోకి వదలద్దక్క. ఇది అతనిల్లే కదా. మీరు అద్దెస్తున్నారు కాబట్టి ఇది మీ ఇల్లేనక్క. వాడి గురించి ఊర్లో మంచిగా ఏం చెప్పుకోవట్లేదు. వాడి ఇంట్లో పనిచేసిన ఒక అక్క కూతురుతో తను తప్పుగా ప్రవర్తించాడని వాడి మీద ఒక కేసు ఉంటుంది. నేను +2 చదువుకునేటప్పుడే అది జరిగింది. డబ్బులిచ్చి ఆ కేసు ఏమీ లేకుండా చేశాడు. కానీ మీరు జాగ్రత్తగా ఉండండి. నేను వచ్చేటప్పుడు వాడు అఖిల పాపని బుజ్జకిస్తున్నాడు. తను చిన్న పిల్లక్క. నన్ను చూసాక మొహం మారిపోయింది. వెంటనే బయలుదేరుతానన్నాడు. ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. దురుద్దేశంతో వచ్చేవాడికి ఒక చాక్లెటో ఐస్ క్రీమో చాలక్క. మన పిల్లల్ని మనమే చూసుకోవాలి. జాగ్రత్త పరచాల్సిన దాన్ని జాగ్రత్త పరచాలి. మనతో మాట్లాడుతూ అభిమానంగా ఉండేవాళ్ళు మంచివాళ్లనే కదా మనం అనుకుంటాం. అలా అనుకోవడం మిస్టేకే. ఇక జాగ్రత్తగా ఉంటానులే. నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలని చెప్పట్లేదు. మన దగ్గర క్లోజ్గా ఉండే వాళ్ళందరూ నేరస్తులని నేను చెప్పట్లేదు. బంగారాన్ని రుద్ది చూడాలంటారు కదా, అలాగే మన దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళో తెలుసుకోవాలి. అదే చెప్పాలనుకున్నాను. గుమ్మం బయట ఉండాల్సిన వాడు వరండాలా కూడా ఉండకూడదు. అక్క, బాబు చెయ్యి ఎలాగుంది? స్కూల్కి వెళుతున్నాడు. నీతో తీసుకునే అన్నయ్య వదిన వాళ్ళింటికి వెళ్ళారు. ఊరికే ఉంటే బోర్ కొడుతుందనే వచ్చాను. నేను వెళ్ళి వాడిని చూసేస్తానక్క.
మీరెందుకు ఇప్పుడు తలుపులు మూశారు? ముందు తలుపు తెరవండి. ఎవరైనా సడన్గా వచ్చి చూస్తారేమో అని గెడేశాను. భర్త 6-7 ఏళ్లగా జైల్లో ఉన్నాడు. 2 పిల్లల్ని పెంచడానికి ఏమైనా చేస్తుంది. ఇవన్నీనేగా మీరు నాతో ఇన్ని మాటలు మాట్లాడడానికి ధైర్యాన్ని ఇచ్చినవి. ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతే గౌరవం మర్యాదలు మిగులుతాయి. ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉంటుంది. నేను నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని వచ్చాను బాసుదా. ఇలాంటి ఆఫర్ ఎక్కడ దొరుకుతుందో చెప్పు. అంతేకాదు నువ్వు సులభంగా చేయగలిగే పనే కదా నేను నిన్ను అడిగింది. బయటికి వెళ్ళమని చెప్పేలోగా వెళ్ళిపోండి. అలా నీ వెళ్ళనే. ఏయ్, వదులు వదులు వదలమని చెప్తున్నాను. వదులు.